So good evening to everyone. So today topic is theories of intergroup relationship. Theories of intergroup relationships. So ఇంటర్గ్రూప్ రిలేషన్షిప్స్ అంటే గ్రూప్స్ అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ గ్రూప్స్ మధ్యలో సో రిలేషన్షిప్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో వాటి యొక్క ఒపీనియన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి సో మనకు కొన్ని థియరీస్ అనేది ఉండడం జరిగిందనమాట. సో అవి ఎట్లా ఫామ్ అవుతాయి ఏంటి అని చెప్పేసి సో దాంట్లో సోషల్ ఐడెంటిటీ థియరీ, రిలేటివ్ డిప్రివేషన్ థియరీ, రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ థియరీ, బ్యాలెన్స్ థియరీ, ఈక్విటీ థియరీ, సోషల్ ఎక్స్చేంజ్ థియరీ అండ్ మినిమల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్ థియరీ. సో ఇక్కడ సోషల్ ఐడెంటిటీ థియరీ. సో సోషల్ ఐడెంటిటీ థియరీ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద సోషల్ ఐడెంటిటీ? సోషల్ ఐడెంటిటీ అంటే సో మన ఒక్కొక్క గుర్తింపు అన్నమాట, సొసైటీలో ఒక గుర్తింపు. సో ఎప్పుడు నీకు గుర్తింపు వస్తుంది? సో ఎప్పుడైతే నువ్వు ఒక గ్రూప్కి ఒక గ్రూప్లో ఉన్నట్లయితే నీకు ఒక దాన్ని మనకు దట్ ఈస్ ఐడెంటిటీ అన్నమాట. దీనిలో గ్రూప్స్లో 2 గ్రూప్స్ ఉంటాయి, ఇన్ గ్రూపు, అవుట్ గ్రూపు. సో ఇన్ గ్రూప్ అంటే ఏంటిది? ఆ గ్రూప్లో నువ్వు ఉన్నావని అర్థం. అవుట్ గ్రూప్ అంటే ఆ గ్రూప్లో నువ్వు లేవు అని అర్థం. సో ఇన్ గ్రూప్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యామిలీలో ఒక మెంబర్వి అంటే సో నీకు ఒక పర్సనల్ ఐడెంటిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నువ్వు సంథింగ్ అదర్ గ్రూప్స్ యాజ్ అ టీచరా లేకపోతే ఒక స్టూడెంటా సో అట్లా ఉన్నట్లయితే సో ఉన్నదాన్ని బట్టి సో నీకు ఒక ఐడెంటిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ అ సోషల్ ఐడెంటిటీ. సో వీఆర్ గెట్టింగ్ అంటే ఎప్పుడైతే మనం ఒక గ్రూప్కి లో ఉన్నట్లయితే సో అప్పుడు ఒక మన ఐడెంటిటీ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ అ సోషల్ ఐడెంటిటీ థియరీ చెప్తుంది. నెక్స్ట్ రిలేటివ్ డిప్రివేషన్ థియరీ. డిప్రివేషన్ అంటే ఏంటిది? కొరత అంటే లేకపోవడం, ఏదైనా మనకు లేకపోవడం. మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది? నేను వర్క్ చేస్తున్న కంపెనీలో సో సేమ్ నా లాగే వర్క్ చేసే సేమ్ నా కేటగిరీ, బట్ వాళ్ళకి పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బాగా పైసలు బాగున్నాయి, కానీ నేను నా జీతంతో బతుకుతున్నా. సో వాళ్ళకు బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, నేనేమో రెంట్ హౌస్లో ఉన్నా అని చెప్పేసి రెండిటి ఒక టైప్ ఆఫ్ ఏముంది మనకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డిప్రివేషన్. సో డిప్రివేషన్ అనేది అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు సో మనకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ డిప్రివేషన్ థియరీ. నెక్స్ట్ రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ థియరీ. రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ థియరీ ఏంటంటే ఒక్క నిమిషం. సో మనం ఒక్కోసారి రిలేటివ్ డిప్రివేషన్ థియరీకి వచ్చినట్లయితే సో ఎప్పుడైతే మనకు ఆ ఫీలింగ్ ఉందనుకోండి, వేరే పర్సన్కి కంపేర్ చేసుకుంటాం కదా పక్కన వాళ్ళతోని. సో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మనకు ఫ్రస్ట్రేషన్ అయ్యేది. అంటే మనకు అది లేదు, పక్కన బాగా పైసలు ఉన్న మన దగ్గర లేవు అన్నప్పుడు అవి రెండు వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనకు ఫ్రస్ట్రేషన్ అవుతుంది. సో అది ఫ్రస్ట్రేషన్ నుంచి ఏమవుతుంది? అగ్రెషన్, కోపం వస్తుంది, తర్వాత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. సో అది దీన్నే ఈ ఫీలింగ్ ఉన్నట్లయితే దీన్నే మనం ఓర్స్ ఆఫ్ అని అంటాం. సో మెయిన్లో ఏం లేదండి, మనము థియరీస్ చూసేసరికి ఏమవుతాం? సంథింగ్ భయపడతా, అరే థియరీస్ ఉంది, ఇది చదవాలి, దీంట్లో ఏముంది? ఏం లేదు. సో రిలేటివ్ డిప్రివేషన్ అని అంటే మనం ఏమవుతాం? సో మన దగ్గర అంటే కంపేర్ చేసుకొని మనకు ఉంది మనకు లేదు అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. సో దట్ ఈస్ కాల్డ్ డిప్రివేషన్. డిప్రివేషన్గా మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు మనకు బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతాం కదా, ఫ్రస్ట్రేషన్ అయిపోతాం, అగ్రెషన్ అవుతుంది, డిస్సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో దాన్నే మనం ఓర్స్ ఆఫ్ అని కూడా అని అంటాం అన్నమాట. సో మనకు రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ అనేది ఎప్పుడు వస్తుంది? సో ఈ రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ థియరీ ఎవరిచ్చిల్లంటే ముజారఫ్ షరీఫ్ అనే అతను చెప్పడం జరిగిందనమాట. సో రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ థియరీ అంటే ఎట్లా జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్ ఎట్లా ఏర్పడుతుంది అంటే సో ఒక కంపెనీస్లో 2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 గ్రూప్స్కి 2 గ్రూప్స్ మధ్యన 2 గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ గ్రూప్స్ 2 కూడా గోల్ కోసం ట్రై చేస్తున్నాయి.
లేకపోతే 2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది రాబర్స్ కేవ్ ఎక్స్పెరిమెంట్ అనే ఎవరు ముజారఫ్ షరీఫ్ అనే సైకాలజిస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. రాబర్స్ కేవ్ ఎక్స్పెరిమెంట్ షరీఫ్. సో ఇతను ఏం చేసిండంటే 2 గ్రూపులుగా డివైడ్ చేసిండు. 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు, 11 ఇయర్స్ ఉన్న ఓల్డ్ బాయ్స్ ఇద్దరిని కలిపి ఒక సమ్మర్ క్యాంపు పంపి సో అక్కడ 2 గ్రూప్స్గా డివైడ్ చేసారు అనమాట. అప్పుడు 2 గ్రూప్స్ డివైడ్ చేయక ముందుకు బాగానే ఉన్నారు. సో ఎప్పుడైతే గ్రూప్ ఏ గ్రూప్ బిగా మనము వాళ్ళని కన్వర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ గేమ్ ఆడాలని చెప్పిన తర్వాత సో అప్పుడు గ్రూప్ ఏ వాళ్ళు ఏమనుకుంటారు, నేనే గెలవాలని వాళ్ళు అనుకుంటారు. గ్రూప్ బి వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు గెలవాలి. సో అట్లా ఒక గేమ్ కోసం ఇద్దరు ఆడుకున్నప్పుడు సో అక్కడ ఏమవుతుంది, కాన్ఫ్లిక్ట్ అనేది గొడవ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అట్లా కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సో ఎవరు చెప్పారంటే ముజారఫ్ షరీఫ్ చెప్పడం జరిగిందనమాట. సో దీంట్లో కూడా స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1లో మంచి రిలేషన్షిప్ ఉంటుంది. స్టేజ్ 2లో డివైడ్ అవుతారు. స్టేజ్ 3కి వచ్చేసరికి ఓకే గెలుస్తారు ఎవరో ఒకరు, మళ్ళీ వైలెన్స్ అనేది తక్కువగా అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ అబౌట్ ద రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ థియరీ. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ థియరీ. బ్యాలెన్స్ థియరీ అంటే ఏంటి, ఇది ఎవరిచ్చారంటే ఫ్రిడ్జ్ హైడర్ అనే ఒక సైకాలజిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గర పని చేస్తున్నాం, లేదు పని కాదు, సంథింగ్ ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నాం. ఫ్రెండ్ నేను పి, ఓ నా ఫ్రెండ్. పి అంటే పర్సన్ అండ్ అదర్, ఎక్స్ అంటే ఒక ఆబ్జెక్టివ్ అంటే ఎన్విరాన్మెంట్లో. సో నేను ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఈ మూడింటి మధ్యన బ్యాలెన్స్ ఉండాలి. సో ఎట్లా బ్యాలెన్స్ అంటే ఇప్పుడు నాకు ఒకటి ఇష్టం, నాకు ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం. ఇక్కడ ఓకి కూడా ఐస్ క్రీమ్ తినడం ఇష్టం ఉండాలి. సో అప్పుడే ఇద్దరి ఇష్టాలు ఎప్పుడైతే కలుస్తాయో సో అప్పుడే బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మా ఫ్రెండ్కి ఇష్టం ఉంది అన్నప్పుడు సో అది బ్యాలెన్స్ అనేది కాదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పి, ఇక్కడ ఐస్ క్రీమ్ ఎక్స్, సో నాకు ఐస్ క్రీమ్ ఇష్టం. సో ఇక్కడ ఓకి కూడా మా ఫ్రెండ్కి కూడా ఇష్టం ఉండాలి. సో అప్పుడే బ్యాలెన్స్ అవుతాయి. లేకపోతే ఏమవుతుంది, గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట గ్రూప్లో. సో లేకపోతే ఇక్కడ బ్యాలెన్స్ ఎట్లా కావాలి, సో ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇష్టం లేదనుకోండి, సో నేను కూడా ఇష్టపడద్దు. సో ఒకవేళ ఈమెకి ఇష్టం ఉందనుకో సో నేను ఇష్టపడాలి. సో అట్లా మనం ఎప్పుడైతే ఒక గ్రూప్లో వర్క్ చేసినప్పుడు సో అట్లా ఉన్నట్లయితే సో ఏమవుతే బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద బ్యాలెన్స్ థియరీ. సో దీస్ ఆర్ ద మనం మినిమల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్ చూసుకున్నట్లయితే ఒక గ్రూప్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు కండక్ట్ చేసిల్లంటే ఒక గ్రూపు అంటే సేమ్ లైక్ ఇప్పుడు రియలిస్టిక్ కాన్ఫ్లిక్ట్ థియరీలో మనము 2 గ్రూపులుగా డివైడ్ చేస్తే గొడవ ఎట్లా స్టార్ట్ అవుతుంది, కాన్ఫ్లిక్ట్ ఎట్లా అవుతుంది అని మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ మినిమల్ గ్రూప్ ఎక్స్పెరిమెంట్లో కూడా అంతే, ఒక గ్రూప్ని 2 గ్రూప్స్ డివైడ్ చేసినప్పుడు వాళ్ళకు రెండింటికి ఒక టెస్ట్ పెడతారనమాట. టెస్ట్ పెట్టిన తర్వాత రిజల్ట్ వస్తుంది. సో ఈ ఏ గ్రూపు వాళ్ళను బి గ్రూపుకి రివార్డ్స్ ఇవ్వమని చెప్తారు, బి గ్రూప్ వాళ్ళని ఏ గ్రూప్కి ఏబి 2 ఉంటాయి. సో బి గ్రూప్ వాళ్ళని ఏకి రివార్డ్ ఇవ్వాలి, ఏ గ్రూప్ వాళ్ళు బీకి రివార్డ్ ఇవ్వాలన్నమాట. సో ఇట్లా ఇచ్చినప్పుడు బి వాళ్ళు ఏమో బి గురించే మంచిగా చెప్తారు, ఏ గురించి మంచిగా చెప్పరు. ఏ గ్రూప్ వాళ్ళు బి గురించి మాత్రమే మంచిగా చెప్తారు, ఏకే రివార్డ్స్ ఇచ్చుకుంటారు, బీకి ఇవ్వరు అనమాట. సో ఇట్లా బయాస్ అనేది జరుగుతుంది. ఏ గ్రూపు అంటే నా గ్రూపుకి నేనే మంచిగా చెప్పుకుంటా, పక్కన ఉన్న గ్రూపుకి నేను చెప్పాను అనమాట. అంటే ఒక 2 గ్రూప్గా డివైడ్ చేసినప్పుడు అంటే ఒక గ్రూప్ యొక్క ఏమంటారు గ్రూప్లో ఉన్న పర్సన్ అంటే వాళ్ళకి ఎట్లుంటుంది, వాళ్ళ గ్రూప్ని వాళ్ళే రికగ్నైజ్ చేసుకుంటారు, వాళ్ళ గ్రూప్ని వాళ్ళే రీఇన్ఫోర్స్ చేసుకుంటారు. వేరే గ్రూప్కి బయాసెస్ చెప్తారు, అంటే తప్పులు తీస్తారనమాట. మన తప్పులు మనం తీసుకోం కదా. సో దట్ ఈజ్ అబౌట్ ద మినిమల్ గ్రూప్ experiment. So these are the theories of intergroup relationship, social identity theory, relative deprivation theory, realistic conflict theory, and balance theory, equity theory, social exchange theory, and minimal group experiment theory. సో మీకు గనక ఈ నచ్చినట్లయితే సో నాకు కామెంట్ చేయండి. సో కామెంట్ మీకు ఏదైతే టాపిక్ మీకు అర్థం కాలేదని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను అది క్లాస్ నేను తీసుకుంటాను.
ఒకవేళ నా క్లాస్ మీకు స్పీడ్గా అనిపించిందంటే నేను స్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను.